తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను డీవీవీ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. షూటింగ్ అప్డేట్లు, లొకేషన్లోని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిస్తూ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఫుల్ బిజీగా మారడంతో షూటింగ్లన్నీ పక్కన పడిపోయాయి. డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ సైతం కామ్ అయిపోయింది. ఆదివారం నుంచి ఓజీ మీద కొన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓజీ సినిమా డీవీవీ చేతి నుంచి పీపుల్స్ మీడియాకు వెళ్లిందనే వార్త చక్కర్లు కొట్టేసింది. డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రూమర్లే నిజమని అంతా అనుకున్నారు. ఇలా ప్రొడక్షన్ కంపెనీ ఎందుకు మారింది? ఏదైనా సమస్యలు వచ్చాయా? నిర్మాణ సంస్థకి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ వచ్చిందా అంటూ రకరకాల చర్చలు జరిగాయి. అయితే డీవీవీ ఈ రూమర్లకు ఒక్కసారిగా చెక్ పెట్టేసింది. ఈ సినిమా తమదే అని క్లారిటీ ఇస్తూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓజీ మాదే, అది ఎప్పటికీ మాదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతోందో మాకు పూర్తి క్లారిటీ ఉంది. మేము ఆ దిశగా ముందుకు సాగుతున్నాము. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట మొదలు పెడితే ఏమీ వదిలిపెట్టదు అని క్లారిటీ ఇచ్చింది. దీంతో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ముంబై, పూణే, హైదరాబాద్ వంటి ఏరియాల్లో షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ శ్రీయారెడ్డి కూడా షూటింగ్లో పాల్గొన్నట్లుగా తెలిపింది. నటుడు వెంకట్ చాలా గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, టాలీవుడ్ గతిని తిప్పేలా ఉంటుందని వెంకట్ చెప్పిన మాటలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి. సుజిత్ ఇప్పుడు లొకేషన్ల వేటలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు అయ్యాక వెంటనే ఓజీ రీస్టార్ట్ అయ్యేలా ఉంది.